సో గురుగారు చూస్తున్నాం మనం. నిజానికి మనం కన్నెర్ర చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే మన చరిత్ర చూసినా మనం ఎంతసేపు డిఫెన్స్‌లో ఉంటాం. మన దేశం గాని, మనం గాని శాంతి కాముకులం మనం. మన జోలికొస్తే బుద్ధి చెప్తాం. అదే వేరే విషయం. కానీ ఈసారి ఇంత ఉగ్ర రూపాన్ని మన దేశ ఉగ్ర రూపాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. ఏం జరుగుతుంది గురుగారు అసలు? మనం ఇక్కడ గురుగారు మీరు మొదలుపెట్టే ముందు ఒక చిన్న మనవి. మన దేశంలోని ముఖ్యంగా మన తెలుగువాడైన నాయక్ మురళీ నాయక్ అనే సైనికుడు మరణించాడు. మన ఈ యుద్ధంలో వీరమరణం పొందాడు. వాడి కోసం మీరు మనం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. వారే కాకుండా ఇంకా ఎటువంటి మనం ఒక చెప్పాలంటే ఎంతో ఆనందంగా గడుపుదామని వెళ్ళినటువంటి అమాయకమైనటువంటి మన హిందువులు చనిపోయారు. మన భారతదేశ ప్రజలు చనిపోయారు. దానికి కులమత విచక్షణ లేకుండా చాలా మంది పోయారు. వారి తరఫున మన వీర మరణం పొందినటువంటి జవాన్లు మనం ముందుగా మన తెలుగువాడు మురళీ నాయక్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కొంత మౌనం పాటిద్దాం. గమనించుకుంటే బిఎస్ గారు, యుద్ధంలో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. అలాగే ఏ తప్పు చేయకుండా అన్యం పుణ్యం ఎరగనటువంటి అమాయకులైనటువంటి ప్రజలు ఏదో కుటుంబంతో ఆనందంగా గడపడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికమా, యాక్సిడెంటల్లా, వాళ్ళ కర్మ ఇంతేరా అని అనుకోవడానికి లేదు. ఒక రకంగా వాళ్ళు ఆయువు ఉండగా అర్ధాంతరంగా వాళ్ళు ఆయువుని కోల్పోయారు. మీకు ఈ యుద్ధ ఘట్టాలను కనుక చూసుకున్నట్లయితే మనవంతుగా ఏం చేయాలి? ఇటువంటి వీరం మరణం పొందినటువంటి వాళ్ళకి, అమాయకులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. అమాయకులు 26 మందిని పొట్టమెట్టుకున్నారు. వాళ్ళ ఆత్మ శాంతించాలని అంటే ఈరోజు నేను ఎందుకో ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ ఆలోచనలో భాగంగా నాకు వచ్చినటువంటి విషయం ఏంటంటే మహాభారతాన్ని గుర్తు తెచ్చుకున్నాను. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఉత్తర క్రియల సందర్భంగా తన తరపున పోరాడినటువంటి వీరులు, తన సంబంధించినటువంటి దాయాదులు, ఆయన తరపున దుర్యోధన తరపున పోరాడినటువంటి వీరులు, వీళ్ళందరూ కూడా వీరమరణం పొందారు. వీళ్ళకందరికీ కూడా ఈ యుద్ధమే లేకుండా ఉండుంటే వాళ్ళందరూ కూడా జీవించి పిల్లా పాపలతో కుటుంబంతో ఆనందంగా ఉండేవాళ్ళు కదా. అర్ధాంతరంగా పోయారు అంటే వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉంది. ఈ ఆయుష్ ఉండగా అర్ధాంతరంగా పొందినటువంటి వాళ్ళ ఆత్మ శాంతించాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇది ఒక రకంగా సైనికంలో అంటే యుద్ధంలో చనిపోవడం దుర్మరణమేనండి. అవునా? వీరమరణమే. కానీ ఇక్కడ అది దుర్మరణం ఎందుకన్నానో మీకు తెలియజేస్తాను. ఆయుష్ ఉండగానే వీళ్ళు పోయారు కదా. అలాగే అమాయకులు పోయారు కదా కొంతమంది. వాళ్ళ ఆత్మ వాళ్ళకెంత భగవంతుడు ఎంత ఆయుష్ ఉంటుందో అంతవరకు కూడా పిశాచ రూపాన్ని ఈ భూమి మీదనో ఆకాశంలో అంతరిక్షంలో తిరుగుతుంటుంది. అటువంటి పిశాచ రూపము పొందినటువంటి ఆత్మ ఘోష ఎలా ఉంటుందనంటే, ఒక అమ్మాయి డెలివరీ అవుతుంటే ఎంత నరకాన్ని చూస్తుందో అంతకి 1000 రెట్ల నరకాన్ని ఇలా దుర్మరణం పాలైనటువంటి ఆత్మ ఘోష అనుభవిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎంతవరకు ఆయుష్ ఉంటుందో అంతవరకు వాళ్ళు ఇలా నరక బాధని అనుభవించాలి. కాబట్టి అటువంటి బాధని నివృత్తి చేయడం కోసం నేను సంకల్పం చేసుకున్నాను. ఇలా దుర్మరణం అంటే ఈ యుద్ధం ఎంతవరకు సాగుతుందో తెలియదు, కానీ ఎక్కడో చోట ఎండు కార్డు పడుతుంది కదా. ఆ ఎండు కార్డు పడ్డ దారభ్యత అంటే మొదలైనది అంటే ఆ ఈ పుల్వామా దాడి తదనంతరం మళ్ళీ ఇప్పుడే కదా మనకు దాడి వచ్చింది. 22వ ఏప్రిల్ తారీఖు రోజున జరిగిపోయినటువంటి వాళ్ళ ఆత్మ శాంతి నివృత్తి, అలాగే తద్వారా పరిణమించినటువంటి యుద్ధ మేఘాల ద్వారా వీర మరణాన్ని పొందినటువంటి జవాన్లు, మరియు అలా కొంతమంది స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క ఆత్మ ఘోష నివారణ కోసమై మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది. ఆనాడు మహాభారత యుద్ధ తదనంతరం ధర్మరాజు ఆచరించినటువంటిది. అలాగే కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత మళ్ళీ తాను చేయాల్సినటువంటి క్రియలు ఉన్నాయని చెప్పి ఇంద్రుని యొక్క అనుగ్రహం ఆజ్ఞ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ భూలోకంలో తన వాళ్ళ కోసం పితృక్రియలు చేసినటువంటిది. ఇలా దుర్మరణం అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ నివృత్తి
జరిగితే వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాదులతో, అలాగే ఈ సంబంధించినటువంటి శుభకార్యాలు, ఆనందకరమైన జీవితం గొప్పగా ఉంటుంది ఆత్మ ఆ ఘోష లేకపోతే. ఓకే. ఇట్లాంటి దుర్మరణాలు ఉన్నప్పుడు ఆత్మఘోష వల్ల కుటుంబంలో శుభాలు, ప్రశాంతత ఉండదు. అవును. కాబట్టి ఖచ్చితంగా మోక్షనారాయణ బలి చేయించుకోండి అని చెప్పి మాలాంటి వాళ్ళము వచ్చినటువంటి సమస్యలు, ఆ దోషాలు ఉన్నట్టు ఖచ్చితంగా చేసుకోమని చెబుతాం. ఓకే. కానీ ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఏమైపోయిందంటేనండి, జన్మించినప్పుడు నక్షత్ర దోషము వేరు. నక్షత్ర దోషం ఉన్నటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అవును. భరణి, కృత్తిక, రోహిణి, మఖ, పుబ్బ, విశాఖ, ఈ సంబంధించినటువంటి మూల నక్షత్రము, ఇలాంటివి కొన్ని నక్షత్రాలు. కానీ ఇప్పుడు సమాజంలో కొత్త పుంతలతోకి ధనార్జన ధ్యేయంగా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, ఉన్న 27 నక్షత్రాలలో 19 నక్షత్రాలలో పుడితేనే పితృశాపాలు, స్త్రీ శాపాలు, దేవశాపాలు, సర్పశాపాలు అని చెప్పి జనాల్ని భయభ్రాంతులకి గురి చేసి, అవసరం ఉన్నా లేకపోయినా అవును. ఇలాంటి నారాయణ బలి పూజలు వాళ్ళని భయభ్రాంతి, ఇది చేసుకోకపోతే ఏదో జరిగిపోతుందని భయాన్ని చొప్పించి ఇలాంటివి చేస్తున్నారు. పోనీ భయంతోనైనా వచ్చి చేసుకుంటున్నారు. పోనీ అక్కడైనా కానీ ఏదైనా మంచి జరుగుతుందా అని అంటే, అక్కడ శశాస్త్రీయముగా జరగకుండా అవును. 3 గంటల పాటు జరగాల్సినటువంటి పూజా ప్రక్రియ 1:45 లేదా గంటలో తుడిచిపెట్టి బ్యాచ్ని పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు తప్ప శాస్త్రీయంగా దోష నివృత్తి జరుగుతుందా లేదా చేయట్లేదు. అందుకనే ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో ఇలాంటి దుర్మరణం పాలైనటువంటి వాళ్ళ వ్యక్తి కోసమే ఓకే. ఇట్లాంటి పూజాది కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. ఓకే. అలాగే ఇలాంటి వీర మరణం పొంది అమాయకమైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కోసమై నా వంతు సహాయంగా, ఉడతా భక్తిగా అటువంటి వాళ్ళ ఆత్మఘోష నివృత్తికి నేను ఈ యుద్ధము ఎండుకాడు పడిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని నా సొంత ఖర్చులు పెట్టుకొని, ఎవరిని కూడా నేను ఒక రూపాయి కూడా అడగను, ఒక భారతదేశంలో జన్మించిన వ్యక్తిగా గర్వపడుతున్నటువంటి ఒక పౌరుడిగా, భారతదేశం తరపున వీరమరణం పొందిన వాళ్ళ జవాన్లు వాళ్ళ ఆత్మశాంతికి నివృత్తి కోసమై బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా నా వంతు సహాయంగా, చాలా మంది అంటుంటారు ఇంత యుద్ధం జరుగుతుందిగా మీలాంటి వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా అంటే, కోట్ల మందితో ముడిపడి ఉన్నటువంటి విధానం కదండి. ఈ కోట్ల మందితో ముడిపడి ఉన్నటువంటి విధానంలో ఏం జరుగుతుందనంటే, నేను చేసేటువంటిది ఎంతో మంది గొప్ప సహాయ సహకారాలు అందిస్తే తప్ప అంత శక్తిని నేను ప్రసాదించలేను. కాబట్టి నా వంతు కర్తవ్యముగా ఇలాంటి వీరమరణం పొందినటువంటి వాళ్ళకి ఆత్మశాంతికి, మోక్ష ప్రాప్తి, వాళ్ళ ఆత్మ మోక్షాన్ని ప్రసాదించడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని, పిండ ప్రదానం వేరు, పితృదోష నివారణ వేరు. ఇవన్నీ పితృదోషాల కిందకి వస్తాయి కాబట్టి నాగబలి అనేది కూడా పితృదోష నివారణకి జరిపించేదే. అటువంటిది అసువులు బాసినటువంటి అమాయకులైనటువంటి ప్రాణాల ఆత్మ దోష, అలాగే మన వీర జవాన్లు కోల్పోయినటువంటి వాళ్ళ ఆత్మ ఘోష నివృత్తికి నా వంతు సహాయం కూడా కాదు, నా వంతు కర్తవ్యముగా నేను ఈ యొక్క పూజాది కార్యక్రమాన్ని నా సొంత ఖర్చులతో నేను చేస్తున్నాను. ఎవ్వరూ నాకు రూపాయి అవసరం లేదు. కాకపోతే మీరు ఒక జర్నలిస్ట్గా బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి ఆ మరణించినటువంటి వాళ్ళ పేర్లు నాకు ఇస్తే చాలు. పేర్లకు నాకు కావాలి, ఎందుకంటే నేను సంపాదించలేను. యాజ్ ఎ మీడియా పర్సన్ గా మీరు సంపాదించగలుగుతారు. తప్పకుండా మీకు చనిపోయిన అమరవీరులందరి వివరాలు నాకు ఇస్తే వాళ్ళ పేర్లతో కార్యక్రమాన్ని చేయించిన. ఎందుకంటే పొద్దున్నే నేను మాట్లాడాను పండితులతో, ఇక్కడ మన ఏపీలో ఉండేటువంటి పండితులతోనే. వాళ్ళు నిరభ్యంతరంగా చేయొచ్చండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆజ్ఞ ఇచ్చారు. నా మనసుకి నాకు సంకల్పం కాబట్టి నా తృప్తి కోసం నా కర్తవ్యంగా నేను చేస్తున్నానండి. వండర్ఫుల్ వండర్ఫుల్. నిజంగా మంచి ఆలోచన ఇది. మా వంతు సహకారం కూడా మేము మీకు అందిస్తాము.